శాంతి. ఈరోజు ఆగస్టు 13వ తేదీ 2026. శివబాబా వినిపించిన మురళి సారాంశము. మధురమైన పిల్లలు, మీ అదృష్టాన్ని మేల్కొల్పేందుకు తండ్రి వచ్చారు. పావనమైతేనే అదృష్టం మేల్కొంటుంది అంటున్నారు బాబా. ప్రశ్న: అదృష్టం మేల్కొన్న పిల్లల గుర్తులు ఏవి? సమాధానం: మొదటి పాయింట్, వారు సుఖమునిచ్చే దేవతలుగా ఉంటారు. అనంతమైన తండ్రి నుంచి సుఖం యొక్క వారసత్వాన్ని తీసుకొని అందరికీ సుఖం అనేది ఇస్తారు. ఎప్పుడూ ఎవరికి దుఃఖం అనేది ఇవ్వలేరు. వారు వ్యాసుని పిల్లలైన సత్యమైన సుఖదేవులు. రెండవ పాయింట్, వారు 5 వికారాలను సన్యసించి సత్యమైన రాజయోగులు, రాజ ఋషులు అని పిలువబడతారు. మూడవ పాయింట్, వారి స్థితి ఏకరసంగా ఉంటుంది. వారికి ఎప్పుడు ఏ విషయంలోనూ ఏడుపు రాదు. వారినే మోహజీతులు అని అంటున్నారు బాబా. ఈరోజు పాట: అదృష్టాన్ని మేల్కొల్పుకొని వచ్చాను. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు తల్లి, తండ్రి, బాప్దాదాల యొక్క ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక తండ్రి, ఆత్మిక పిల్లలకు నమస్తే. ఆత్మిక పిల్లలు, ఆత్మిక తల్లి, తండ్రికి ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే. ధారణ కొరకు ముఖ్యమైన సారం. మొదటి పాయింట్, ప్రతి ఆత్మ లెక్కాచారం ఎవరిది వారిదే కనుక ఎవరైనా శరీరాన్ని వదిలితే ఏడవరాదు. పూర్తి నిర్మోహులుగా అవ్వాలి. ఒక్క అనంతమైన తండ్రి తప్ప మాకు ఇతరులెవ్వరూ లేరు అని బుద్ధిలో ఉండాలి అంటున్నారు బాబా. రెండవ పాయింట్, బుద్ధిని పాడు చేసే పంచవికారాలను త్యాగం చేయాలి. సుఖమునిచ్చేటటువంటి దేవతలుగా అందరికీ కూడా సుఖం అనేది ఇవ్వాలి. ఎవరికి దుఃఖం ఇవ్వరాదు అంటున్నారు బాబా. ఈరోజు వరదానం: సదా మర్యాదల యొక్క రేఖల లోపల ఉండేందుకు జాగ్రత్తలు తీసుకునేవారు మర్యాద పురుషోత్తమ భవ. వరదానం యొక్క వివరణ: ఏ పిల్లలైతే స్వయానికి ఒకే తండ్రి అనగా రామునికి సత్యమైన స్వీతగా స్వయాన్ని భావించి సదా మర్యాదలనేటటువంటి రేఖ లోపల ఉంటారో, అనగా ఈ కేర్ అంటే జాగ్రత్త తీసుకుంటారో, వారు స్వతహాగానే కేర్ఫుల్గా నుండి చేర్ఫుల్గా ఉంటారు. అంటే జాగ్రత్తగా ఉండేదాని నుంచి హర్షితంగా ఉంటారు. కనుక ఉదయం నుంచి రాత్రి వరకు ఏ మర్యాదలు లభించాయో వాటి స్పష్టమైన జ్ఞానాన్ని బుద్ధిలో ఉంచుకొని స్వయాన్ని సత్యమైన సీతగా భావించి మర్యాదల రేఖకు లోపల ఉండండి. అప్పుడు మర్యాద పురుషోత్తములు అని అంటున్నారు బాబా. స్లోగన్: సేవ యొక్క అతిలోకి వెళ్ళకండి. సేవ మరియు స్వపురుషార్థము యొక్క రెండింటి బ్యాలెన్స్ను ఉంచుకోండి అంటున్నారు బాబా. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అంటే పవిత్రంగా అవ్వండి. సంపూర్ణ పవిత్రత అనగా మనస్సులో కూడా ఏ వికారం యొక్క అంశం కూడా ఉండరాదు. జ్ఞానం, గుణాలు మరియు సర్వశక్తుల యొక్క ప్రాప్తిలో సదా సంపన్నంగా అనగా సర్వ ప్రాప్తుల యొక్క లైట్ కిరీటం స్పష్టంగా కనిపించాలి. స్వయాన్ని సదా లైట్ ఆత్మిక రూపంలో అనుభవం చేయాలి. కర్మలో కూడా స్వయాన్ని తేలికగా అంటే లైట్గా అనుభవం చేయాలి అంటున్నారు బాబా. ఓం శాంతి.